So friends, last class we have discussed mineral resource. ఖనిజ వనరుల గురించి మనం చెప్పాం. ఆ ఖనిజ వనరులలో మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ అంటే లోహ అలోహ ఖనిజాలకు సంబంధించినటువంటి అంశాలను మనం చెప్పాం. సో దెన్ ఇప్పుడు మనకు వచ్చేసి మామూలుగా ఎనర్జీ రిసోర్స్ మినరల్స్ అంటే శక్తినిచ్చేటటువంటి ఖనిజ వనరులు అనేటటువంటి వాటిని మనం చూస్తున్నాం అన్నమాట. ఆ శక్తినిచ్చేటటువంటి ఖనిజ వనరులు చూద్దాం. దాన్ని ఎనర్జీ రిసోర్స్. మరి ఎనర్జీ రిసోర్స్ కనుక మనం చూసినట్లయితే శక్తి వనరులు అనేటటువంటివి సాధారణంగా రెండు రకాలు ఉంటాయి. ఇళ్ళకెళ్ళి అడిగింది ఒకసారి క్వశ్చన్. దెర్ ఆర్ టూ టైప్ ఆఫ్ ఎనర్జీ రిసోర్స్. One is renewable and non-renewable, tradition and non-tradition, conventional and non-conventional. తెలుగులో సాంప్రదాయేతర వనరులు, పునరుత్పాదక చేయలేని వనరులు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఇవి ఇక్కడ ప్రశ్న అవుతుంది. కాబట్టి శక్తి వనరులు అనేటటువంటివి రెండు రకాలుగా ఇస్తున్నాం. ఒకటవ రకానికి ఏం పేరు పెట్టినామంటే కన్వెన్షనల్ ఆర్ నాన్ రెన్యూవబుల్ రిసోర్స్. వీటినే తెలుగులో పునరుత్పాదక చేయలేని సాంప్రదాయ వనరులు అంటారు. ఇవి మానవుడు అతిగా వినియోగించుకోవడం వల్ల కొంతకాలము తర్వాత అంతరించిపోతాయి. పర్యావరణానికి నష్టం కలుగుతాయి. ఖర్చు ఎక్కువగా ఉంటుంది వీటి వల్ల. ఇప్పుడు ఈ రకమైనటువంటి తరిగిపోయేటటువంటి ఇంధన వనరులు వీటిని మనం యూజ్ చేసుకోవడం వల్ల వాతావరణ మార్పులకు గురై, రెండవది పర్యావరణానికి దెబ్బపడి దానివల్ల మనకు నష్టం కలుగుతుంది. రెండోది వీటికి వెలికి తీయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వాటిని, ఇలా ఖర్చుతో కూడుకొని సమృద్ధిగా దొరకనటువంటి పర్యావరణాన్ని క్షీణింపజేసి వ్యయ ప్రయాసాలతో కూడుకొని మానవుని ఉపయోగం వల్ల కొంతకాలము తర్వాత అంతరించిపోతుంది. ఎలా అంతరించిపోతుంది? ఇవాళ మనం ఒక బొగ్గు గనిని మనం తీసామనుకోండి, ఆ బొగ్గు గని కొన్నాళ్ళ తర్వాత అది అంతరించిపోవచ్చు. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా, ఇంత క్రితం క్లాస్లోనే చెప్పాను. క్రితం క్లాస్లో 1871లో కేజీఎఫ్ను త్రవ్వకాలు జరిపారని చెప్పాను. 1871లో కేజీఎఫ్ త్రవ్వకాలు, కోలార్ గోల్డ్ ఫీల్డ్ త్రవ్వకాలు జరిపారని చెప్పాం. ఇటీవల 2009వ సంవత్సరంలో వీటిని ఏం చేశారు? మూసేసినారు. అది మూసేసిన తర్వాతనే కేజీఎఫ్ సినిమా వచ్చింది మనకు. అంటే అర్థమవుతుందా? ఇలా అంతరించిపోయేటటువంటి వనరులనే కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్స్ అంటారు, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్ అంటారు, పునరుత్పాదకత చేయలేని రిసోర్స్ అంటారు, సాంప్రదాయ ఇంధన వనరులు అంటారు. దీనికి మంచి ఉదాహరణ ఫైర్వుడ్. మంచి ఉదాహరణ చూడండి, ఫైర్వుడ్ అనేటటువంటిది. తర్వాత క్యాటిల్ డంగ్, పశువుల పేడ, తర్వాత బొగ్గు, తర్వాత పెట్రోలియం, తర్వాత న్యాచురల్ గ్యాస్, తర్వాత అటామిక్ ఎనర్జీస్ మీన్స్ యురేనియం అండ్ థోరియం. దీస్ ఆర్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్స్. ఇవాళ మనకు థోరియాన్ని కొంత త్రవ్వకాలు జరిపిన తర్వాత అది అంతరించిపోతుంది, మనకు దొరకదు, ఫరెవర్ కాదు అది. అందుకే ఇది పర్యావరణాన్ని క్షీణింపజేస్తుంది, ఖర్చు ఎక్కువగా. ఇవాళ యురేనియం త్రవ్వకాలు జరపాలన్నా, థోరియం త్రవ్వకాలు జరపాలన్నా, బొగ్గును వెలికి తీయాలన్నా, చమురును వెలికి తీయాలన్నా విపరీతమైనటువంటి ఖర్చుతో కూడుకున్నటువంటి పని మీరు చూస్తూనే ఉన్నారు. కాబట్టి వీటి వల్ల
నష్టమే కానీ లాభం లేదు. అందువల్ల వీటిని కన్వెన్షనల్ ఎనర్జీ, ఇందులో ఫైర్వుడ్, క్యాటిల్ డంగ్, బొగ్గు, చమురు, సహజ వాయువు మరియు యురేనియం, థోరియం ఇలాంటివన్నీ కూడా దేని కిందకి వస్తాయంటే దీని కిందకి వస్తాయి. ఇక రెండవ అంశమైనటువంటిది కనుక మనం ఒకసారి చూస్తే నాన్ కన్వెన్షనల్ ఆర్ రిన్యూవబుల్ ఎనర్జీ. వీటినే పునరుత్పాదక లేదా తరిగిపోని వనరులు అని వీటిని నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్ అని, వీటిని రిన్యూవబుల్ ఎనర్జీ ఫర్ ఎవర్. ఇట్ ఈస్ ఎన్విరాన్మెంటల్ ఇకో ఫ్రెండ్లీ. ఇవి పర్యావరణ హితమైనటువంటివి. అబాండెంట్, ఇవి సమృద్ధిగా దొరుకుతాయి, ఖర్చు తక్కువ, వీటి వల్ల ఖర్చు అవసరం లేదు. ఫర్ ఎవర్, ఎల్లప్పుడూ మానవుడు వినియోగించుకున్నా కానీ తరిగిపోయినటువంటి వనరులకు ఏం పేరు పెట్టినా మనం రిన్యూవబుల్ ఎనర్జీ. ఇవాళ సూర్యుని యొక్క శక్తి, అది అరిగేదా, తరిగేదా? గాలి, ఏమాపుతావు నువ్వు గాలిని? గాలి ఏమైనా కొంటవా? ఫర్ ఎవర్. ఇలా పర్యావరణానికి హితమై ఎన్విరాన్మెంటల్ ఇకో ఫ్రెండ్లీగా ఉండి లోయెస్ట్ కాస్ట్ అమౌండెంట్ అంటే సమృద్ధిగా దొరికి తక్కువ వ్యయముతో కూడుకొని ఎల్లప్పుడూ సౌలభ్యంగా ఉండేటటువంటి వనరులను రిన్యూవబుల్ ఎనర్జీ లేదా పునరుత్పాదకత చేయగల ఎనర్జీ లేదా తరిగిపోని ఎనర్జీ, సాంప్రదాయేతర ఇంధన వనరులు అంటారు వీటినే. వీటికి మంచి ఉదాహరణ సౌరశక్తి, పవన శక్తి, తరంగ శక్తి, భూగర్భ శక్తి, బయోగ్యాస్, బయోమాస్, ఇవన్నీ కూడా దీని కిందికి వస్తున్నాయి అన్నమాట. ఇవాళ సౌరశక్తి అనేటటువంటిది, తర్వాత పవన శక్తి అనేటటువంటిది, తర్వాత టైడల్ ఆర్ తరంగ శక్తి అనేటటువంటిది, తర్వాత భూగర్భ శక్తి అనేటటువంటిది, తర్వాత గోబర్ గ్యాస్. దీస్ ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ రిన్యూవబుల్ ఎనర్జీ. ఓకేనా? కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, తరిగిపోయే వాటిని కన్వెన్షనల్ ఎనర్జీ అని, తరిగిపోని వాటిని ఏమంటారు? రిన్యూవబుల్ ఎనర్జీ, నాన్ కన్వెన్షన్. ఇవి పర్యావరణాన్ని నష్టపరుస్తాయి, ఇవి పర్యావరణానికి అనుకూలమైనవి. ఇవి సమృద్ధిగా దొరకవు, ఇవి సమృద్ధిగా దొరుకుతాయి. వీటికి ఖర్చు ఎక్కువ, వీటికి ఖర్చు తక్కువ. వీటి కాలం పరిమితం, ఇవి ఎల్లప్పుడూ దొరుకుతాయి. కాబట్టి భవిష్యత్తు తరాల వారికి మనం ఒక మంచి వాతావరణాన్ని ఇవ్వాలంటే వీటిని ఎక్కువ వాడాలి. ఎందుకంటే ఇక్కడ మనం బొగ్గు త్రవ్వకాలు, శిలాజ ఇంధన త్రవ్వకాలు జరపడం వల్ల ఏమైపోతుంది, రాబోయే రోజుతో ఉండేటటువంటి తరాల వారికి మనం అనేకమైనటువంటి పర్యావరణ సమస్యలను తెచ్చిపెడతాం. ఇప్పటికే ఆల్రెడీ పర్యావరణ సమస్యలు వచ్చినాయి. సో దిస్ ఈజ్ అబౌట్ దెర్ ఆర్ 2 types of energy resource. One is conventional energy, second one is non-conventional energy, that is non-renewable energy and renewable energy. ఓకేనా? మళ్ళీ ఎక్కడ కూడా మీరు దీన్ని ప్రశ్న వేయడానికి అవకాశం లేదు. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే మరి ఈ రకమైనటువంటి శక్తి వనరులలో ప్రధానమైనటువంటిది బొగ్గును కోల్ అంటున్నాం. దీని మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. మరి ఇవాళ బొగ్గు చూసినట్లయితే మొట్టమొదటిసారిగా వారన్ హెస్టింగ్ కాలంలో మొట్టమొదటిసారిగా వారన్ హెస్టింగ్ గవర్నర్ జనరల్ కాలంలో ఈ బొగ్గును వెలికి తీయడం ప్రారంభించారు వారి ఆధ్వర్యంలో. భారతదేశంలోనే మొట్టమొదటి బొగ్గు గని 1774వ సంవత్సరంలో రాణిగంజ్ భారతదేశంలోనే ద ఫస్ట్ కోల్ మైన్ ఫీల్డ్ అండర్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ వారన్ హెస్టింగ్స్ ఇన్ 1774 వెస్ట్ బెంగాల్ రాణిగంజ్లో
మొట్టమొదటి బొగ్గు గనిని ప్రారంభించడం జరిగినది. ఆ తర్వాత భారతదేశములో రెండవది సెకండ్ అండ్ బిగ్గెస్ట్ కోల్ మైన్ ఝరియా భారతదేశంలోనే అతిపెద్ద బొగ్గు గని మరియు రెండవది ఝరియా. ఇది జార్ఖండ్లో ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇలా మనం దాని యొక్క డాటాను ఎక్కడ ఉంటే అక్కడ డాటాను మనం సేకరిస్తున్నాం. భారతదేశంలో వారన్ హెస్టింగ్ గవర్నర్ జనరల్ కాలంలో 1774వ సంవత్సరంలో వెస్ట్ బెంగాల్ రాణిగంజ్ అనే ప్రాంతంలో మొట్టమొదటి బొగ్గు క్షేత్రాన్ని వెలికి తీయడం జరిగింది. దెన్ ఆఫ్టర్ ఇండియన్ సెకండ్ అండ్ బిగ్గెస్ట్ కోల్ మైన్ ఆఫ్ ఇండియా ఝరియా ఫ్రమ్ జార్ఖండ్, ఫార్మర్ బిహార్. మరి బొగ్గు ఇంధన వనరు, ఇట్ ఈస్ అ ఫాసిల్ ఫ్యూయల్. ఇవి ఎక్కువ కూడా అవక్షేప శిలలలో దొరుకుతాయి. సెడిమెంటరీ రాక్స్. మరి ఈ రకంగా చూస్తే మరి ఈ బొగ్గు ఇంధనము అనేటటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే కర్బనాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. దేన్ని బట్టి డిసైడ్ చేస్తారు? కర్బనాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. ఈ కర్బనానికి ఏముంటుందంటే బర్నింగ్ గుణం ఉంటుంది, మండే గుణం ఉంటుంది. కర్బన శాతాన్ని బట్టి బొగ్గును రకరకాలుగా విభజిస్తారు. ఒకటవ దాన్ని ఏమంటారంటే పీట్ అని అంటారు. పీట్ అంటే కట్టె బొగ్గు. దీన్నే చార్కోల్ అని పిలుస్తారు హిందీలో. ఇందులో కర్బన శాతం కేవలం 20% మాత్రమే ఉంటుంది. సార్, మరి కర్బన శాతం ఇందులో 20% ఉందంటున్నారు కదా, మరి వాట్ అబౌట్ 80%? ఎస్, ఐఎమ్ టెల్లింగ్. ఇప్పుడు ఏంటంటే మనం ఒక మటన్ వండుతున్నప్పుడు కింద మనం కట్టెలు పెడుతుంటాం. డొమెస్టిక్ ఫ్యూయల్ అనేటటువంటి ఫైర్ హుడ్ అంటారు దాన్ని, ఇంతకుముందే చెప్పాను. ఈ ఫైర్ హుడ్ పెడుతున్నప్పుడు చూడండి, 1 కిలో మటన్ ఉడికేటప్పటికి మనం అనేకమైనటువంటి ఫైర్ హుడ్ సంబంధించినటువంటి కట్టెలు పెడుతున్నప్పటికీ మంట వస్తుంది, కానీ దాంట్లో పొగతో యాష్ ఎక్కువ వస్తుంది. అంటే ఫ్యూయల్ తక్కువ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి బూడిద ఎక్కువ వస్తుంది. అంటే 20% కర్బన ఫ్యూయల్ ఉంటే 80% బూడిద వస్తుంది. అంటే ఇది లోయెస్ట్ క్వాలిటీ కర్బనం. దాని అందుకే కట్టె బొగ్గు అంటారు. దీన్ని ఎక్కువగా డొమెస్టిక్ పర్పస్, తర్వాత మనం అగ్రికల్చర్ టూల్స్, పనిముట్ల కోసం, మనం కొలిమిల కోసము, ఇస్త్రీ బాక్సులకు ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తారు. ఇస్త్రీ పెట్టెలు మీకు ఊళ్ళల్లో ఇస్త్రీ చేస్తుంటారు. ఆ ఇస్త్రీ చేసే అక్కడ వాడేటటువంటి బొగ్గును మీరు చూడండి, మీకు కనిపిస్తుంది. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి లిగ్నైట్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. నేను ఇంపార్టెంట్ ఇస్తాను. లిగ్నైట్లో మనకి 40% కర్బనం ఉంటుంది. మరి మిగిలినటువంటి 60% చెప్పినా కదా, అది కూడా అంతే, బూడిద వస్తుంది అనమాట. దీన్ని ఏమంటారంటే బ్రౌన్ కోల్ అంటారు. దీన్ని కోకింగ్ బొగ్గు అంటారు. ఇది ఎక్కువగా ఎరువుల కర్మాగారాలలో ఉపయోగిస్తారు. ఇందులో ఎక్కువగా హ్యూమిడిటీ ఉంటుంది, తేమతో కూడుకున్నటువంటి బొగ్గు ఇది. అందువల్ల దీన్ని ఎక్కువగా ఎరువుల పరిశ్రమలలో ఉపయోగిస్తారు. ఎస్పెషల్లీ లిగ్నైట్ అనేటటువంటిది భారతదేశంలో ద లార్జెస్ట్ లిగ్నైట్ బ్రౌన్ ఆర్ కోకింగ్ కోల్ ఇన్ నైవేలి ఫ్రమ్ తమిళనాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి, నైవేలి ఫ్రమ్ తమిళనాడు. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కోల్ మైన్ ఇన్ లిగ్నైట్, తమిళనాడు లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఫ్రమ్ నైవేలి ఇన్ తమిళనాడు, ద లార్జెస్ట్ లిగ్నైట్ కోల్ మైన్స్. దీన్నే బ్రౌన్ కోల్ అంటారు. దీన్నే కోకింగ్ బొగ్గు అని కూడా పిలుస్తారు. వన్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ 3, బిటుమినస్.
దీంట్లో 75% కర్బనం ఉంటుంది. 75% కర్బనం ఉంటుంది. బిటుమినస్ దీన్ని బ్లాక్ కోల్ అంటారనమాట. ఓకేనా? ఇది బిటుమినస్ 75% ఉంటుంది. భారతదేశంలో అత్యధికంగా భారతదేశంలో మోర్ దెన్ 80% అవైలబిలిటీ ఆఫ్ టైప్ ఆఫ్ బిటుమినస్ రకం. ఇది 75% ఉంటుంది. ఇది ఎక్కువగా థర్మల్ విద్యుత్తు కేంద్రాలలో, స్టీల్ ప్లాంట్లలో ఉపయోగిస్తారు. దీన్నే బి రకం బొగ్గు అని కూడా పిలుస్తారు. బి రకం బొగ్గు అని పిలుస్తారు. బి క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ. దేశంలో అత్యధికంగా దొరికేటటువంటి బొగ్గు రకం ఏంటంటే బిటుమినస్. గుర్తుపెట్టుకోండి. 75% కర్బన పర్సెంట్, ఇట్లా 100% తీసుకొస్తారు. ఇక 4వ రకమైనటువంటి బొగ్గు స్టార్. ఇది ఇంపార్టెంట్. 4వ రకమైనటువంటి బొగ్గు చాలా ఫేమస్. ఆంథ్రాసైట్. దిస్ ఈస్ 90% carbon. It is finest quality of coal. అత్యంత నాణ్యమైనటువంటి దీన్నే ఏ రకం బొగ్గు లేదా ఒరిజినల్ బొగ్గు అని పేరు పెట్టారు. ఒరిజినల్ బొగ్గు అని పేరు పెట్టారు. ఇది ప్రపంచంలో అత్యధికంగా యూరోప్లో రూర్ అనేటటువంటి ప్రాంతంలో దొరుకుతుందని చెప్పాను. మన దేశంలో రాణిగంజ్ అండ్ జరియాలో దొరుకుతుంది. రాణిగంజ్ అండ్ జరియాలో బాగా దొరుకుతుంది. ఫేమస్ అన్నమాట. ఓకేనా? కాబట్టి ఆంథ్రాసైట్ 90% ఒరిజినల్ కోల్. అండ్ ఇది బంగారము, రాగి, వెండి తదితర శుద్ధి కర్మాగారాలలో హై క్వాలిటీలో ఉపయోగించేటటువంటి బొగ్గును ఏమంటారంటే ఆంథ్రాసైట్ బొగ్గు అంటారనమాట. ఇక 5వ రకమైనటువంటి బొగ్గును ఏమంటారంటే గ్రాఫైట్. ఇందులో 95% కర్బనం ఉంటుంది. 95% కర్బనం ఉంటుంది. ఇప్పుడు అర్థమవుతుంది అన్నట్టు. అంటే 95% ఎనర్జీ ఉంటుంది, 95% బర్నింగ్ కెపాసిటీ ఆఫ్ కర్బనం ఉంటుంది. ఓన్లీ 5% ఉండదు. అంటే ఒక కింటా బొగ్గును కాలబెడితే కేవలం మనకు 5 kgs మాత్రమే వస్తుంది. 95 kgs ఇన్ బర్నింగ్ ఫ్యూయల్ వస్తుంది మనకు. అందుకే 95% ఫ్యూయల్ వస్తుంది కాబట్టి మనం దీన్ని వాడుకోవడం అవసరమా? అందుకే దీన్ని ఎక్కువగా గ్రాఫైట్ ఎక్కువగా పెన్సిల్స్లో ఉపయోగిస్తారు. బ్యాటరీలలో ఉపయోగిస్తారు. ఇది అడిగింది ఒకసారి ఎగ్జామ్లో. ఇది ఒడిస్సా బాగా ఫేమస్, విశాఖపట్నం బాగా ఫేమస్, తూర్పు గోదావరి జిల్లా బూరుగు బండ ప్రాంతంలో దొరికేటటువంటి మొత్తం కూడా గ్రాఫైట్ నిక్షేపాలు విరివిగా ఉన్నాయి. దాన్ని గ్రాఫైట్ డిపాజిట్స్ మీకు కనిపిస్తూ ఉన్నాయి. వన్ మోర్ ఇంపార్టెంట్ 6th one, వజ్రం. 100% కర్బనం. అందుకే దీన్ని ప్యూర్ కర్బనం అంటారు. ఇది గ్లాస్ కటింగ్లలో ఉపయోగిస్తారు. గట్టిగా ఉంటుందన్నమాట. ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి గ్లాస్ కటింగ్లలో వీటిలో ఉపయోగిస్తారు. ఇది మధ్యప్రదేశ్ పన్నా బాగా ప్రసిద్ధి. ఇలా మొత్తం 6 రకాలు ఉంటుంది. కానీ ఒరిజినల్గా మనం బొగ్గును 2వ నెంబరు, 3వ నెంబరు, 4వ నెంబర్లలోనే చెప్తాం. బొగ్గు లిగ్నైట్, బిటుమినస్, ఆంథ్రాసైట్ ఒరిజినల్గా 20% నుంచి 100%. అందుకే వజ్రం ఒక అంటే కర్బనం అని చెప్పాలి, బొగ్గు అని చెప్పొద్దు. ఎందుకంటే 100% అదే ఉన్నది కాబట్టి. మరి ఈ రకంగా చూస్తే బొగ్గు నిక్షేపాలు అనేటటువంటి కనుక మనం పరిశీలిస్తే నాన్న భారతదేశంలో బొగ్గు అనేటటువంటిది 2 రకాలుగా కనిపిస్తుంది. ఒకటి గోండువానా, రెండవది టెరిషియోరరీ. ఒకటి గోండువానా ఫీల్డ్స్, సెకండ్ వన్ టెరిషియోరరీ. ఒకటి గోండువానా బొగ్గు క్షేత్రాలు, రెండవది టెరిషియోరరీ బొగ్గు క్షేత్రాలు. గోండువానా
గోండువానా బొగ్గు క్షేత్రాలు అనేటటువంటివి 200 మిలియన్ సంవత్సరాల క్రింద ఏర్పడ్డాయి. టెరిషియోర్ అనేటటువంటిది 55 మిలియన్ సంవత్సరాల కింద ఏర్పడ్డాయి. అంటే వీటి వయస్సు తక్కువ, వీటి వయస్సు ఎక్కువ. కాబట్టి భారతదేశంలో గోండువానా నిక్షేపాలు దేనికి ప్రసిద్ధి అంటే బొగ్గుకు ప్రసిద్ధి. భారతదేశంలో 98% బొగ్గు క్షేత్రాలు గోండువానా ల్యాండ్లో ఉంటే కేవలం 2% మాత్రమే టెరిషియరీ ల్యాండ్లో విస్తరించి ఉన్నాయి. భారతదేశంలో గోండువానా బొగ్గు క్షేత్రాల్లో కనుక పరిశీలించినట్లయితే అత్యధికంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా, తెలంగాణ, ఈ ఏరియా మొత్తం మిడిల్ ల్యాండ్ అండ్ సౌత్ ఈస్ట్ ల్యాండ్, చోటా నాగపూర్ ప్లేటియాల మొత్తం గోండువానా నిక్షేపాలు ఉంటే ఈ గోండువానా నిక్షేపాలు అనేటటువంటివి ఎక్కువగా గంగా, సోన్ నది, మహానది, గోదావరి పరివాహక ప్రాంతంలో, పెనుగంగ పరివాహక ప్రాంతంలో అత్యధికంగా నిక్షేపించబడినటువంటి ప్రాణహిత, సోన్, మహానది ప్రాంతంతో పాటు గంగా మధ్యలో విస్తారమైనటువంటి బెల్ట్ విస్తరించి ఉన్నది గోండువానా నిక్షేపాలు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా, తెలంగాణ సింగరేణి. ఇక ఇది కేవలం 2% విస్తరించి ఉన్నది. ఈ 2% నార్త్ ఈస్ట్ ఇండియాలో అత్యధికంగా మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లో విస్తరించి ఉన్నాయి టెరిషియోరీ కోల్ ఫీల్డ్స్. ఒకసారి మీకు ఎట్లుంటాయో అవి చూపిస్తాను. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మనకు ఈ కలర్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ చూడండి, మధ్యప్రదేశ్, ఇది దిస్ ఈజ్ వన్ బెల్ట్. ఇది ఒక బెల్ట్. ఈ బెల్ట్లో మనకు తెలంగాణ విస్తరించి ఉన్నది, ఆంధ్రప్రదేశ్ బార్డర్ విస్తరించి ఉన్నది. దీన్నే సింగరేణి బొగ్గు గనులు అంటారు. భారతదేశం మొత్తం బొగ్గు నిక్షేపాలలో ఇక్కడే విస్తరించి ఉన్నాయి. తర్వాత మరొకటి చూడండి, కార్బా. ఇక బెల్ట్ చూడండి, ఇక్కడ నేను రాస్తున్నాను. ఇట్లా బెల్ట్ చూడండి, ఈ బెల్ట్ మొత్తం ఇదే విస్తరించి ఉన్నది. ఇక్కడ కార్బా ఛత్తీస్గఢ్, తాల్చేర్ ఒడిస్సా, ఝరియా జార్ఖండ్, బొకారో, రాణిగంజ్. కాబట్టి ఇక్కడ సింగరేణి తెలంగాణలో విస్తరించి ఉన్నది. తర్వాత మహారాష్ట్రలో చంద్రపూర్, బల్లర్షా ఈ ప్రాంతంలో విస్తరించి ఉన్నది. తర్వాత మధ్యప్రదేశ్ సింగ్రౌలి, తర్వాత ఛత్తీస్గఢ్ కోర్బా, తర్వాత ఒడిస్సా తాల్చేరు, తర్వాత జార్ఖండ్ ఝరియా, తర్వాత జార్ఖండ్ బొకారో, తర్వాత వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ వెస్ట్ బెంగాల్ రాణిగంజ్. దీస్ ఆర్ మేజర్. రాణిగంజ్ మేజర్. దిస్ ఈజ్ వెస్ట్ బెంగాల్. తర్వాత ఝరియా, తర్వాత బొకారో, దీస్ ఆర్ జార్ఖండ్ స్టేట్. తర్వాత సింగ్రౌలి, దిస్ ఈజ్ మధ్యప్రదేశ్. తర్వాత కోర్బా, దిస్ ఈజ్ ఛత్తీస్గఢ్. తాల్చేరు, దిస్ ఈజ్ ఒడిస్సా. సింగరేణి తెలంగాణ. చంద్రపూర్, బల్లర్షా, దిస్ ఈజ్ మహారాష్ట్ర. ద మెయిన్ గోండువానా. దీస్ ఆర్ గోండువానా ల్యాండ్స్. ఇవన్నీ కూడా మనకు గోండువానా కిందికి వస్తాయి. ఇవన్నీ కూడా మీకు అడుగుతుంటాడు సైట్స్. కోర్బా దేనికి ప్రసిద్ధి అని అడుగుతుంటాడు. వన్ మోర్ ఇంపార్టెంట్, మీరు అటు చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ నార్త్ ఈస్ట్ లో కనిపిస్తున్నాయి చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. నజీరా, నహారాకట, ఇక్కడ ఈ తెల్లది కనిపిస్తున్నాయి చూడండి. ఇదంతా కూడా నార్త్ ఈస్ట్ స్టేట్స్.
నార్త్ ఈస్ట్ స్టేట్స్. అయితే నాన్న, ఈ టెరిషియరీకి సంబంధించినటువంటి ఈశాన్య భారతదేశంలో ఉండేటటువంటి మేఘాలయ పర్టికులర్ రాష్ట్రంలో ఈ కొండల కింద వాళ్ళే ఓల్ చేసి బొగ్గును ఇండివిజువల్ ఫ్యామిలీస్ ద్వారా త్రవ్వకాలు జరిపి వాళ్ళు ఇల్లీగల్గా అమ్మేసుకుంటున్నారు. ఇటీవల సుప్రీంకోర్టులో కూడా ఇది కేసు నడుస్తుంది. ఇలా ఇల్లీగల్ ట్రేడ్ ద్వారా వీళ్ళు ఆ కొండల మేఘాలయ కొండల కింద ఇండివిజువల్ ఫ్యామిలీస్ త్రవ్వకాలు జరపడం వల్ల ఆ త్రవ్వకాల ద్వారా బొగ్గును వెలికి తీసేటటువంటి భాగానికి ఒక పేరు పెట్టిండో ర్యాట్ హోల్స్ అని పేరు పెట్టారు. గుర్తుపెట్టుకోండి. RAT ర్యాట్, HOLS హోల్స్. ఈ ర్యాట్ హోల్స్ అనేటటువంటి పదం దేనికి సంబంధించిందంటే ఒక గుట్టలకెళ్ళి ఇలా త్రవ్వుకుంటా పోతున్నారు. దిస్ ఇస్ హోల్ త్రవ్వుకుంటా. ఇండివిజువల్ ఫ్యామిలీస్, ప్రైవేట్ ఫ్యామిలీస్ వాస్తవానికి జరపకూడదు కదా, ఇది గవర్నమెంట్ అనమాట. వాస్తవం జరపకూడదు. ఆ ఇండివిజువల్స్ అనేటటువంటి జరుపుకుంటా పోతున్నారు కాబట్టి అక్కడ ఈ ర్యాట్ హోల్స్ అనేటటువంటిది ఏంటిదని అడుగుతారు ఒకసారి. ఈ ర్యాట్ హోల్స్ అంటే ఈశాన్య భారతదేశ మేఘాలయ రాష్ట్రములో ప్రైవేటు వ్యక్తిగత కుటుంబాలు అకారణంగా ప్రైవేటు వ్యక్తిగత కుటుంబాలు అనేటటువంటివి కొండ ప్రాంతాల్లో బొగ్గును వెలికి తీయడం వల్ల ఆ వెలికి తీసేటటువంటి సొరంగ మార్గాలను ర్యాట్ హోల్స్ అంటారు. ఇట్లాంటి కొత్త పదాలు వచ్చినప్పుడు మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతారనమాట. ఏంటిదో అనిపిస్తుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ మనకు ఉండేటటువంటి బొగ్గు క్షేత్రాలు అనేటటువంటి ఒకసారి మీరు చూడాలి. ఇగో ఈ రకంగా మనకు బొగ్గు క్షేత్రాలు అనేటటువంటివి ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని చూసాం. ఇది మనకు బొగ్గుకు సంబంధించింది. కాబట్టి 98% అనేటటువంటిది మనం బొగ్గును ఏం చేసామంటే మనం 98% అనేటటువంటిది బొగ్గు మనకు గోండువానా రకమైనటువంటి బొగ్గే ఉన్నది అని చెప్పాను. గోండువానా రకమైనటువంటి బొగ్గే ఉన్నది అని చెప్తాం. ఎస్, దిస్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ పెట్రోలియం. దీన్నే చమురు అంటారు. దీన్నే ఖనిజ తైలము అని పిలుస్తారు. దీన్నే రాక్ ఫ్యూయల్ అని పిలుస్తారు. కూడా పిలుస్తారు. దీన్నే చమురు నూనె అని కూడా పిలుస్తారు. ఈ పెట్రోలియం అనేటటువంటిది ఇంగ్లీష్ పదం. దీన్ని డ్రిల్లింగ్ ద్వారా వెలికి తీస్తారు. పొద్దున్నే చెప్పాను మీకు, డ్రిల్లింగ్ ద్వారా వెలికి తీస్తారు. ఒక ప్రాంతంలో ఎక్కడైనా ఒక సర్ఫేస్ ప్రాంతంలో దాన్ని ఏం చేస్తారు, ఇలా లోపలికి డ్రిల్లింగ్ చేస్తారు. ఈ డ్రిల్లింగ్ ద్వారా లోపల నుంచి వెలికి తీసేటటువంటి దాన్నే చమురు అంటారు. మరి మన భారతదేశంలో మొదటి చమురు బావి ద ఫస్ట్ డ్రిల్లింగ్ వెల్ 1866వ సంవత్సరంలో అస్సాం డిగ్ బాయ్. గుర్తుపెట్టుకోండి, డిగ్ బాయ్. అందుకే దీన్ని ఆయిల్ సిటీ అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి, ఆయిల్ సిటీ అని దేనికి పేరు అంటే డిగ్ బాయ్కి పేరు. ఇగో ఇట్లాంటి బిట్లు మనకు అడుగుతుంటారనమాట. ఆయిల్ సిటీ అని దేనికి పేరు అంటే డిగ్ బాయ్కి పేరు. ఓకేనా? ఇగో ఇట్లా పిలుస్తుంటారనమాట. క్వశ్చన్లను ఎట్లా పిలుస్తుంటారనేది కూడా ఒకసారి మీరు దాన్ని క్యాచ్ చేసుకోవాలి. ఈ బావిలో నుంచి తవ్వుతారనమాట. బావిలో నుంచి తవ్వినప్పుడు మనకు ఫస్ట్ ఏమొస్తుందంటే సహజ వాయువు వస్తుంది. సహజ వాయువు తర్వాత ఏమొస్తుందంటే చమురు వస్తుంది. చమురు తర్వాత ఏమొస్తుంది అంటే నీరు వస్తుంది. ఈ మూడు వస్తాయి అన్నట్టు. అంటే కింది నుంచి మీదికి, మీది నుంచికి. ఇక నీరు కూడా లేకుంటే ఏమొస్తుందంటే మట్టి వస్తుంది. ఇది డిసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్. మనం త్రవ్వగానే ఫస్ట్ ఏమొస్తుందంటే సహజ వాయువు వస్తుంది. ఒకవేళ సహజ వాయువు పడలేదనుకోండి,
క్రూడ్ ఆయిల్ వస్తుంది. ఒకవేళ క్రూడ్ ఆయిల్ కూడా పడలేదు అనుకోండి, వాటర్ వచ్చేస్తుంది. ఒకవేళ వాటర్ కూడా పడలేదు అనుకోండి, దుబ్బు వస్తుంది. ఇది సర్ఫేస్ నుంచి ఇట్లా, మనం భూమిలో నుంచి ఇట్లా చూసుకోవాలి. 1 2 3 4 1 2 3 4 ఇట్లా సర్ఫేస్ నుంచి అంటే ఫస్ట్ న్యాచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్, వాటర్, ఏమొస్తుంది? డస్ట్. మళ్ళీ కింద నుంచి అంటే డస్ట్ లేదా వాటర్ లేదా క్రూడ్ ఆయిల్ లేదా చాలు. మరి ఈ రకంగా భారతదేశంలోనే 1866వ సంవత్సరంలో అస్సాం రాష్ట్రంలో డిగ్బాయ్ అనేటటువంటి ప్రాంతంలో మనకు మొదటి బావి వేయడం జరిగింది. అయితే భారతదేశంలోనే అతిపెద్ద చమురు బావి బాంబే హై. 1974లో అరేబియా సముద్రం, ఇది అరేబియా సముద్రము, ఇది అరేబియా సముద్రము, ఇది మహారాష్ట్ర. ఈ అరేబియా సముద్రానికి 176 కిలోమీటర్ల దూరంలో ఈ బావిని వేశారు. ఇది దేశం మొత్తము చమురులో ఈ బాంబే హై 63% వెలికి తీస్తుంది. ఎక్స్ట్రాక్టింగ్ ఆఫ్ ది క్రూడ్ ఆయిల్ ఇన్ టోటల్ ఇన్ ఇండియన్ ప్రొడక్షన్ 63% ఆఫ్ ప్రొడక్ట్ ఇన్ బాంబే హై. దీన్ని సాగర్ సామ్రాట్ అంటారు. సాగర్ సామ్రాట్ అని పిలుస్తారు అన్నమాట. ఏమని పిలుస్తారన్నా? సాగర్ సామ్రాట్ అని పిలుస్తారు. ఓకే, మరి మనం దీన్ని కనుక చూసినట్టయితే మనకు మొదటిది ఇచ్చాం. తర్వాత 1866వ సంవత్సరంలో అస్సాం డిగ్బాయ్. మరి భారతదేశంలోనే అతిపెద్దది బాంబే హై. ప్రపంచంలో రెండవది బాయ్. ప్రపంచంలో మొదటిది అమెరికా టెక్సాస్. తర్వాత ఆఫ్టర్ సెకండ్ ఇన్ 1866 అస్సాం డిగ్బాయ్. అందుకే దాన్ని ఆయిల్ సిటీ అని పిలుస్తారు. వీటిని ఎట్లా తీస్తారని చెప్పినంటే డ్రిల్లింగ్ ప్రాసెస్లో తీస్తారని చెప్పినాం. ఒక్కసారి కనుక మనం చూసినట్లయితే ఆ ఏరియాలను చూద్దాం. ఆ ఏరియాలను కనుక మనం ఒకసారి ఎక్కడ ఉన్నాయి అనేటటువంటి వాటిని పరిశీలిద్దాం. వీటిని మనకు ఈ ఫీల్డ్స్ ఎక్కడ ఉన్నాయి అనేటటువంటిది మీకు చూపిస్తున్నాను. మరి ఈ చమురు బావులు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటటువంటిది కనుక ఆయిల్ ఫీల్డ్స్ కనుక మనం చూసినట్లయితే చూడండి, ఇగో దయచేసి చూడండి, అరేబియా సముద్రం. ఇది అరేబియా సముద్రంలో చూడండి, ఇది మహారాష్ట్ర చూడండి, ముంబై హై, దీన్ని బాంబే హై. నెంబర్ వన్ వచ్చేసి బాంబే హై చూడండి, ఇది భారతదేశంలోనే అతిపెద్దది అని చెప్పాను. ఇది 63% ప్రోడక్ట్ చేస్తుందని చెప్పాను. దీన్నే మనం సాగర్ సామ్రాట్ అంటారని కూడా చెప్పాను నేను. సాగర్ సామ్రాట్ అంటారని చెప్పాం. రెండో చూడండి, బాసెన్. ఇది కూడా మహారాష్ట్ర. బాసెన్. ఈ రెండు మహారాష్ట్రలో విస్తరించి ఉన్నాయి. తర్వాత చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కలోల్. అంకలేశ్వర్, కోసంబా, నవగాం, దోల్ఖా. దీస్ ఆర్ గుజరాత్. ఎక్కడ కనిపిస్తుంది? ఇది గుజరాత్ అనేటటువంటిది మీరు ఒకసారి ఆయిల్ ఫీల్డ్స్ అనేటటువంటి ఎక్కడ ఉన్నాయంటే మీరు చూడాలి. ఓకేనా? ఇది మళ్ళీ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఈ రెండు వెస్ట్. ఓకేనా? మళ్ళీ మీకు తమిళనాడులో రావాలన్నమాట. తమిళనాడులో కావేరి టియన్. ఇక్కడ కావేరి అనేటటువంటిది మళ్ళీ ఫేమస్. కావేరి ఇక్కడ ఒకటి బాగా ఫేమస్ అన్నమాట, తమిళనాడులో ఒకటి. తర్వాత ఎక్కడ లేవు, ఇక్కడెక్కడనే
ఇక్కడ ఇక్కడ ఈ మూడు మాత్రంలోనే ఉన్నాయన్నమాట. ఓకేనా? ఇంకా మళ్ళీ ఎక్కడ మనకి ఇక్కడ సంబంధించి లేవు. మళ్ళీ ఎక్కడికి పోవాలంటే మనం ఈశాన్య రాష్ట్రాలకు పోవాలి. ఈశాన్య రాష్ట్రాలకు పోయినాక అస్సాంలో చూడాలన్నమాట. ఎక్కడ? అస్సాంలోకి వస్తే మళ్ళీ అస్సాంలో చూస్తే డిగ్బాయ్ ఒకటి, ఇంతకుముందే చెప్పాను. నహారా కటియా రెండు, సిబ్బు సాగర్ రెండు, మోరాన్ అర్థమవుతుందా? మఖుం ఇవన్నీ కూడా అస్సాం స్టేట్లో విస్తరించి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటాడు? అస్సాం స్టేట్లో. ఈ పేర్లు అడుగుతాడు మీకు. అంకలేశ్వర్ అడిగిండు ఒకసారి, బాంబే హై అడిగిండు ఒకసారి, తర్వాత నహారా కటియా అడిగిండు ఒకసారి. అది ఓకే. డిగ్బాయ్ అంటే ఎవరైనా చెప్తారు. ఇక మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ త్రిపురలో విస్తరించి ఉన్నాయి బారామూరా అండ్ దేవట్ ముండా అనేది ఒక ప్రాంతం, ట్రైబల్. జార్ఖండ్ లో అర్జున్ ముండా ముఖ్యమంత్రి చేసిండు. జార్ఖండ్ వచ్చిన తర్వాత, కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఫస్ట్ చీఫ్ మినిస్టర్ జార్ఖండ్ ఆఫ్టర్ రీఆర్గనైజేషన్ ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరే అంటే అర్జున్ ముండా. అదొక ట్రైబల్ నేమ్. కాబట్టి దీస్ ఆర్ డ్రిల్లింగ్ వెల్స్. ద మేజర్ స్టేట్స్ మహారాష్ట్ర, గుజరాత్, అస్సాం, త్రిపుర అండ్ తమిళనాడు. ఈ ఏరియాలలో మనకు కొద్దిగా అవకాశం ఉంది. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ చమురు. అయితే ఈ చమురులో మనం ఒక్కసారి పరిశీలిద్దాం. అయితే ఈ చమురు అనేటటువంటిది నాన్న, ఇది ఒక ముడి సరుకు. ఈ ముడి సరుకు అనేటటువంటిది ఏంటి అంటే రా మెటీరియల్. మనం ఎప్పుడైతే బావిలో నుంచి మనం దీన్ని తవ్వుతున్నామో, ఎప్పుడైతే మనం ఈ బావిలో నుంచి తవ్వుతున్నామో, ఈ తవ్విన తర్వాత దీన్ని వెలికి తీసేటటువంటి దాన్ని ఏమంటారంటే చమురు అంటారు. దీన్ని ఇంగ్లీష్లో క్రూడ్ ఆయిల్ అంటారు. ప్రపంచంలో అత్యధికంగా ఇరాన్, ఇరాక్, సౌదీ, అరబ్ కంట్రీస్ మొత్తం కూడా వాళ్ళ యొక్క జీవన విధానం మొత్తం కూడా యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇవన్నీ కూడా డిపెండ్ ఆన్ ఓన్లీ ఫర్ క్రూడ్ ఆయిల్స్. బ్యారెళ్లలో చెప్తారు. అప్పుడు దీన్ని ఏం చేస్తారంటే నాన్న, దీన్ని తీసుకొచ్చి దీన్ని ఒక ట్యాంకులో పోస్తారనమాట. దీన్ని తీసుకొచ్చి ఏం చేస్తారు? ఒక ట్యాంకులో పోస్తారు. ఈ ట్యాంకు పేరు ఏంటంటే రిఫైనరీ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? రిఫైనరీస్ అని పిలుస్తారు. వీటిని తెలుగులో చమురు శుద్ధి కర్మాగారాలు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? చమురు శుద్ధి కర్మాగారాలు అని పిలుస్తారు. వీటిని రీఫైనరీస్ అంటారు. ఈ రీఫైనరీస్ నుంచి ఇందులో చమురు పోస్తారు. ఈ చమురు పోసిన తర్వాత దీని కింద మంట పెడతారు. ఆ టెంపరేచర్ తోటి, ఇది మీకు ఫిజిక్స్ ఆఫ్ కెమిస్ట్రీ చెప్తారు, ఆ టెంపరేచర్స్ తోటి మనకు బై ప్రొడక్ట్స్ వస్తుంటాయి అనమాట. ఆ ప్రొడక్ట్స్ వస్తుంటాయి అనమాట. ఇందులో నుంచి మనకు ఫస్ట్ ఏమొస్తుందంటే పెట్రోలియం వస్తుంది. పెట్రోలియం తర్వాత రెండో దాంట్లోకి ఏమొస్తుందంటే డీజిల్ వస్తుంది. డీజిల్ తర్వాత మూడో దాంట్లోకి ఏమొస్తుందంటే కిరోసిన్ వస్తుంది. కిరోసిన్ తర్వాత నాలుగో దాంట్లోకి ఏమొస్తుందంటే లూబ్రికెంట్స్ వస్తాయి. నాలుగో దాంట్లో నుంచి తర్వాత ఐదో దాంట్లో నుంచి ఏమొస్తుందంటే తార్ వస్తుంది. వేస్ట్ డాంబర్ అంటారు. ఇలా మనకు ఈ రిఫైనరీలకి వెళ్ళి ఇట్లా వస్తుంటాయి అన్నమాట. ఫస్ట్ పెట్రోల్ వస్తుంది, ఒక టెంపరేచర్లో డీజిల్ వస్తుంది, ఒక టెంపరేచర్లో కిరోసిన్ వస్తుంది,
సర్టెన్ టెంపరేచర్లో లూబ్రికెంట్స్ వస్తాయి. అండ్ లాస్ట్ మడ్డి వేస్టేజ్ అంటారు, మన తెలుగులో మడ్డి అంటారు, దాన్ని తార్ అంటారు. బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు హైవే, నేషనల్ హైవే మొత్తం కూడా వీటితోనే నిర్మిస్తుంటారు అనమాట. వేస్టేజ్ అన్నమాట, లాస్ట్కి మిగిలింది అది కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? సో మళ్ళీ ఏం చేస్తారంటే ఈ పెట్రోలియం నుంచి కూడా మళ్ళీ బై ప్రొడక్ట్స్ తీసుకుంటారనమాట. ఈ పెట్రోలియం నుంచి కూడా బై ప్రొడక్ట్స్ తీసుకొని మళ్ళీ ప్లాస్టిక్ తయారు చేయడం, ప్లాస్టిక్ వస్తువులు తయారు చేస్తుంటారు. తర్వాత కెమికల్ ప్రొడక్ట్స్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మళ్ళీ బై ప్రొడక్ట్స్, జెల్లీస్, వ్యాజిలిన్స్, మళ్ళీ బై ప్రొడక్ట్ జరుగుతూ ఉంటాయి. ఇలా పెట్రోలియం నుండి బై ప్రొడక్ట్ జరిపేటటువంటి పరిశ్రమను నోడల్ ఇండస్ట్రీస్ అంటారు. గుర్తుపెట్టుకోవాలి. ఏమంటారట? నోడల్ పరిశ్రమ. ఇగో ఇది అడుగుతున్నాడు. నోడల్ పరిశ్రమలు అంటే ఏంటంటే పెట్రోలియం నుండి ఉప ఉత్పత్తులను తయారు చేసేటటువంటి పరిశ్రమలను నోడల్ ఇండస్ట్రీస్ అంటారు. ఈ క్రింది వాళ్ళు ఒక్కొక్కసారి ఈ క్రింది వాళ్ళలో నోడల్ ఇండస్ట్రీ కానిది, ఈ క్రింది వాళ్ళలో నోడల్ ఇండస్ట్రీ అనేటటువంటిది దేని ద్వారా జరుగుతుంది? పెట్రోలియం ద్వారా జరుగుతుంది. ఇగో ఇలా ప్రోడక్ట్స్ అనేటటువంటివి ఇలా వస్తుంటాయి అన్నమాట. ఇలా ప్రోడక్ట్ వచ్చేటటువంటి వాటిని వీటిని రీఫైనరీస్ అంటారు. ఈ రీఫైనరీస్నే మనం తెలుగులో నూనె శుద్ధి కర్మాగారాలు అంటాం. ఎట్ ప్రజెంట్ ఇన్ 2020 2020 సంవత్సరం నాటికి భారతదేశంలో 24 రిఫైనరీస్ ఉన్నాయి. 24 రిఫైనరీస్ ఉన్నాయి. ఈ 24 రిఫైనరీస్లో 3 ప్రైవేట్లో ఉన్నాయి. 3 జాయింట్లో ఉన్నాయి. 18 పబ్లిక్లో ఉన్నాయి. ఓకేనా? ఎన్ని అంటాడు? మొత్తం దేర్ ఆర్ 24 refineries in India at present. Recently new creative on Barmer from Rajasthan, public Rajasthan. ఇవన్నీ కూడా భారత్ ఇండియన్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు డీల్ చేస్తారన్నమాట. ఇలా భారత్ పెట్రోలియం, ఇండియన్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియంలో కనుక చేసినట్లయితే వాటిని పబ్లిక్ అంటారు. అందులో కనుక ఒక గవర్నమెంట్ కానీ వేరే ఒక కంపెనీ కలిస్తే దాన్ని జాయింట్ అంటారు. లేదా సొంతంగా చేసుకుంటే ప్రైవేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్, అట్లాంటి వాటిని ప్రైవేట్ అంటారు. అట్లా ప్రైవేట్ చేసేటటువంటివి 3 ఉన్నాయి. ఒక భారతీ కానీ, లేదా ఒక ఇండియన్ కానీ, లేదా ఒక హిందుస్థాన్ కలిపి, లేదా ఒక స్టేట్ గవర్నమెంట్ పొత్తులో కనుక చేస్తే దాన్ని జాయింట్, ఉమ్మడి అంటారు. లేదా సొంతంగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కానీ, లేదా ఇండియన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కానీ, లేదా ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోల్, హెచ్పిసిఎల్, ఐఓసి అండ్ బీపీసీఎల్, వీళ్ళు సొంతంగా నిర్వహించుకుంటే వాటిని ఏమంటారంటే పబ్లిక్ రిఫైనరీస్ అంటారు. దెర్ ఆర్ టోటల్ in India at present 24 refineries are there. Part of 3 refineries are private undertaking and 3 refineries are joint venture of the public and state government, and 18 purely central government, including undertaking by public companies like that Bharat Petroleum Corporation, Indian Oil Corporation, Hindustan Petroleum Corporation. సో వీళ్ళ ఆధ్వర్యంలో నడుపుతారు. మరి ఒక్కసారి మనం వాటిని చూద్దాం. ఓకేనా? ఇది అర్థమైంది కదా? ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. రిఫైనరీస్ అనేటటువంటివి ఇరాన్లో అతిపెద్దది అబుదాన్, ప్రపంచంలోనే అతిపెద్ద. 1,00,000 మంది కార్మికులు పనిచేస్తుంటారు అక్కడ. 1,00,000 మంది కార్మికులు పనిచేస్తుంటారు అక్కడ. అర్థమవుతుందా? కాబట్టి మన దేశంలో ఏంటిదని ఇప్పుడు చూద్దాం. మన దేశంలో పెద్దది ఏది, మన దేశంలో చిన్నది ఏది, అవన్నీ చూస్తాం, మీకు చూపిస్తాను అన్నమాట. ఓకేనా? రైట్. కాబట్టి మరి ఇది ఒకటి మర్చిపోవద్దు. నోడల్ పరిశ్రమ అని దేన్ని అంటారు? కొత్త బిట్లు. ర్యాట్ హోల్, కొత్తగా చెప్పిన ర్యాట్ హోల్. నోడల్ పరిశ్రమ, నోడల్ ఇండస్ట్రీస్, కొత్త పదం ఇది. నోడల్ ఇండస్ట్రీస్ అనేటటువంటిది
ఇలాంటి పదాలను మీరు గుర్తుపెట్టుకోవాలి.